జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాగంటి గోపీనాథ్ ఈ ఉదయం కన్నుమూశారు. ఏఐజీ ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్రమైనటువంటి ఛాతీ నొప్పితో ఈ నెల 5న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించిన తర్వాత కూడా కొంచెం వరకు కోలుకుంటారనేది అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆకాంక్షలన్నీ కూడా నిజం కాలేదు. ఆయన ఈ ఉదయం మృతి చెందారు. ఈ మేరకు ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఆయన మృతిని ధృవీకరించాయి. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ సౌమ్యుడిగా ప్రజానేతగా పేరు సంపాదించుకున్నారన్నారు. అటువంటి నేత మృతి చాలా తీవ్ర విషాదం, తీవ్ర నష్టం అంటూ కూడా ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు లైన్లో. ఎస్ రవి గారు, గోపీనాథ్ గారి మృతి పట్ల మీ సంతాపం, మీ మాటలు మన రాజేష్ గారు చెప్పండి. టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ గారి మరణం టిఆర్ఎస్ పట్ల టిఆర్ఎస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నది. అంటే ఇప్పుడు కష్టకాలంలో పార్టీ ఒక ప్రతికూల పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీని హైదరాబాద్ లో బలంగా నిలబడిన సమయంలో ఈ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాలు, కుతంత్రాలు జరిగిన సమయంలో పార్టీకి బాధ్యతగా నిలబడి జూబ్లీహిల్స్ శాసనసభ్యుడిగా, హైదరాబాద్ అధ్యక్షుడిగా నిలబడినటువంటి ఒక బలమైన నాయకుడు ఈ సమయంలో కోల్పోవడం అనేది ఈ పార్టీకి బాధాకరమైన విషయము. ఖచ్చితంగా ఆయనకు, ఆయన కుటుంబానికి పార్టీ ఆయనకు బాధ్యతగా నిలబడుతుంది. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని కోల్పోయింది. ఈ సమయంలో టీఆర్ఎస్ పార్టీ కోల్పోయినటువంటి నాయకుని కుటుంబానికి బాధ్యతగా నిలబడుతుంది. అదేవిధంగా ఆ జూబ్లీహిల్స్ ఆ కుటుంబ క్యాడర్ కు కూడా ఆయనతో ఉన్నటువంటి పార్టీ నాయకత్వాన్ని, స్థానిక నాయకత్వాన్ని కూడా పార్టీ కంపల్సరిగా మనోధైర్యాన్ని కాపాడుతుందిగా తప్పనిసరిగా ఆ పార్టీ కాపాడుతుంది. ఈ సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం పనిస్తుంది. రైట్ థ్యాంక్ యూ రవికుమార్ గారు. అందరూ కూడా విషాదాన్ని తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళినట్టుగా మనకు సమాచారం కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆసుపత్రిగా ఉన్నారు ఆల్రెడీ మాజీ మంత్రి హరీష్ రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, వాళ్ళందరూ కూడా ఆసుపత్రిలో ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 5:45 ఏఐజీ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో మాగంటి గోపీనాథ్ బాధపడుతున్నారు. సో అందరూ ఆకాంక్షించినట్టుగా ఆయన క్షేమంగా తిరిగి కోలుకుంటారు, మళ్ళీ ప్రజా జీవితంలోకి వస్తారు అని ఆకాంక్షించారు. కానీ అందరి ఆకాంక్షలు తలకిందులవుతూ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఈ ఉదయం 5:45 ఆయన కన్నుమూశారు.